హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ సిఎస్ఎఫ్ 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి గత 15 days బ్యాక్ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డ్. అందులో భాగంగా మనకు నెక్స్ట్ మంత్ అనగా జూన్ మంత్లో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్స్, అంటే టాప్ నోటిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఫేజ్ 13 అండి. ఇది మొత్తం అన్ని గవర్నమెంట్ సెక్టార్లలో ఏమేమి పోస్టులు ఉన్నాయో ఇవన్నీ ఒక దగ్గర చేసి ఒకటే నోటిఫికేషన్లో రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఫేజ్ 13 ఇందులో కొన్ని పోస్టులకు 10th క్లాస్ ఎలిజిబిలిటీ, కొన్నిటికి 10+2, కొన్నిటికి డిగ్రీ ఎలిజిబిలిటీతో ఉండడం జరుగుతుంది. అండ్ అది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినాకనే మనకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి ఏందో అనేసి తెలియడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. ఇది 10+2 అర్హత, అంటే 10+2 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి కంపల్సరీ. ఇది ఒకసారి మనము అప్లికేషన్ డేట్ చూసుకుంటే 23rd June 2025 ఆ రోజు నుండి మనకి అప్లికేషన్ డేట్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అందులో భాగంగా మనం ఒకసారి సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ 25 questions, అర్థమెటిక్ 25 questions, రీజనింగ్ 25 questions, ఇంగ్లీష్ 25 questions, జిఎస్ 25 questions. టోటల్ చూసుకుంటే మనం 100 questions ఉండడం జరుగుతుంది. అండ్ 200 మార్క్స్, 100 into 2 200 మార్క్స్కి ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. దీన్ని టైర్ 1 అంటారండి. ఈ టైర్ 1లో మనకి 0.5 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. అండ్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఫైనల్ స్కోర్కి ఈ క్వశ్చన్ పేపర్ ఎలాంటి సంబంధం లేదు. ఎవరైతే అభ్యర్థులు ఈ టైర్ 1లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అది రీజనింగ్ చూసుకుంటే మనకి 30 questions రావడం జరుగుతుంది into 3, అంటే 90 మార్క్స్ రీజనింగ్. అర్థమెటిక్ చూసుకుంటే 30 questions into 3 90 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ 40 questions into 3 120 మార్క్స్. జిఎస్ 20 questions into 3 60 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అండ్ ఇందులో చూసుకుంటే మనకు అర్థమెటిక్ రీజనింగ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉందండి. నెగిటివ్ మార్కింగ్ చూసుకుంటే 1, అంటే ఒకటి తప్పు చేస్తే 1 మార్క్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అదే ఆ ఒక్కటి కరెక్ట్ అయితే 3 మార్కులు రావడం జరుగుతుంది. అండ్ కంప్యూటర్ పేపర్ అని ఉంటుందండి. కంప్యూటర్ పేపర్లో 15 questions 15 into 3 45 మార్క్స్ అనే ఉండడం జరుగుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫై మాత్రమే కంప్యూటర్. అండ్ డేటా ఎంట్రీ 15 minutes డిఈఓ వాళ్ళకి, ఎల్డీసీ జేఏసీ వరకు 10 minutes టైం అనేది ఉండడం జరుగుతుంది. ఇది సెకండ్ నోటిఫికేషన్. అండ్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది అప్లికేషన్ డేట్ చూసుకుంటే 26 June 2025 రోజు అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఇది ఒకసారి సిలబస్ చూసుకుంటే సెక్షన్ 1 అర్థమెటిక్ 20 questions into 3, అంటే 60 మార్క్స్కి ఎగ్జామ్ అర్థమెటిక్ పేపర్ రావడం జరుగుతుంది. రీజనింగ్ 20 questions into 3 60 మార్క్స్. ఇది సెక్షన్ 1 అండి. ఈ సెక్షన్ 1లో మనకి 40 questions ఉండడం జరుగుతుంది. 40 into 3 120 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అర్థమెటిక్ రీజనింగ్లో సెక్షన్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. అండ్ సెక్షన్ 2 చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్ 25 questions, ఇంగ్లీష్ 25 questions. టోటల్ చూసుకుంటే మనకు 50 questions ఉండడం జరుగుతుంది. మార్క్స్ చూసుకుంటే 150 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. ఈ సెక్షన్ 2లో మనకు 1 mark నెగిటివ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనం ఒకసారి ఓవరాల్గా ఎగ్జామ్ చూసుకుంటే 90 questions రావడం జరుగుతుంది. 90 into 3 270 మార్క్స్ రావడం జరుగుతుంది. అండ్ 90 minutes టైం అనేది మనకు ఎగ్జామినేషన్ 90 minutes టైంలో మనం ఎగ్జామినేషన్ కంప్లీట్ చేయాలి. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ నోటిఫికేషన్లో ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు మనకు ఓవరాల్ ఎగ్జామ్ అనేది 270 మార్క్స్కి కండక్ట్ చేస్తున్నారు కదా. ఈ 270లో అది ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, యూఆర్ కానీ, ఓబీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఎవరైనా కానీ 270కి 70% అండి. 270కి 70% అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం యావరేజ్గా చెప్పేస్తున్నాను. ఒక 200 నుండి
210 అబోవ్ ఎవరైతే అభ్యర్థులు ఈ ఎగ్జామ్ టైర్ 2లో స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. చాలా అంటే 99.9% ఉండడం జరుగుతుంది. ఇక బేస్డ్ ఆన్ కాంపిటీషన్ నార్మలైజేషన్ చేస్తారు కాబట్టి స్కోర్ కార్డు ఇక మనం చెప్పలేం, నార్మలైజేషన్ అనేది చెప్పలేం. కానీ 200 అబోవ్ 200, 205, 220 ఇలా ఎవరికైతే ఈ మార్క్స్ రావడం జరుగుతుందో ఓవరాల్గా వాళ్ళకి మ్యాక్సిమం 99.9% జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ఇదే నోటిఫికేషను 270కి 150, 160 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చింది. ఎందుకు? కానీ ఇప్పుడు 220, 215 వచ్చినా కానీ కొంచెం 99.9% అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ వేరు, ఇప్పుడు కాంపిటీషన్ వేరు. అప్పుడున్న పేపర్ స్టాండర్డ్ వేరు, ఇప్పుడున్న పేపర్ స్టాండర్డ్ వేరు. సో ఎందుకంటే మనకి ఇయర్ టు ఇయర్ అప్లికేషన్ మెంబర్స్ అనేది పెరుగుతున్నారు కానీ తగ్గడం లేదు. సో మనకి ఇయర్ టు ఇయర్ కట్ ఆఫ్ కూడా పెరుగుతూనే వస్తుంది. సో నేనేమంటున్నానంటే మ్యాక్సిమం ఎవరైతే అభ్యర్థులు ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపేర్ అయితే గట్టిగా ప్రిపేర్ అయ్యండి. ఎట్లా అంటే 220 మార్కులకు పైన 220 మార్కులకు పైగా కొట్టేటట్టు చూడండి. కంపల్సరీ జాబ్ మన చేతిలో ఉంటుంది. అండ్ సిహెచ్ఎస్ఎల్ కూడా అంతే. సిహెచ్ఎస్ఎల్ కూడా మ్యాక్సిమం ఒక 70%, 75% స్కోర్ చేయగలిగితే మనకి ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే. ఇంతకుముందు ప్రీవియస్గా ఏంటంటే 60%, 55% మార్క్స్ స్కోర్ చేసినా కానీ జాబ్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు కాంపిటీషన్ అనేది తక్కువ ఉంది. ఇప్పుడు కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఇయర్ టు ఇయర్ కట్ ఆఫ్ కూడా పెరుగుతుంది. సో ఈ కట్ ఆఫ్ని దృష్టిలో ఉంచుకొని, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా దృష్టిలో ఉంచుకొని ఇయర్ టు ఇయర్ కట్ ఆఫ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. సో మ్యాక్సిమం అందరూ ప్రిపేర్ అవుతాం. మనం ఎట్లాగో ప్రిపేర్ అయితే 60%, 55% అట్లా కవర్ స్కోర్ చేయగలుగుతాం. అదేదో ఇంకొంచెం కష్టపడ్డాం అనుకోండి ఈ నోటిఫికేషన్లో బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది గైస్ ఈ వీడియోలో సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్కి సంబంధించిన సిలబస్ అనాలిసిస్ వీడియో అండ్ పేపర్ ప్యాటర్న్ చేయడం జరిగింది కదా. సిలబస్ అనాలిసిస్ వీడియో కూడా మనకి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకేదైనా నోటిఫికేషన్, ఏదైనా నోటిఫికేషన్ సిలబస్ ప్యాటర్న్ కానీ ఇంకేదైనా సబ్జెక్ట్ అనాలిసిస్ వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో టార్గెట్ CISF 2025 యూట్యూబ్ ఛానల్. ఓకే, సైన్ అవుట్ గైస్.